మీకు ఈ సినిమాని ఆపేస్తారని చెప్పేసి ఆపేయడం కోసం బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చేస్తున్నారని చెప్పేసి వస్తుంది. ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు బెదిరుతారు? బెదిరే అవకాశం ఉందా? సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా నుంచుని ఉంటాను ఫస్ట్ చెప్పండి. అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చేస్తాను? అసలు వచ్చినాయా బెదిరింపులు వచ్చినాయా? అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీల నుంచి. టీవీలో కూర్చుని నరకేస్తా, వస్తే చంపేస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చూడండి, అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి, నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు బెదిరించోళ్ళు ఎందుకు భయపడిన అంటే, బెదిరించోళ్ళు ఏమి చెయ్యరు చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి. చేసేవాళ్ళు బెదిరించరు. అప్పుడు మీ క్వశ్చన్కి అర్థం లేదు. అర్థం లేకుండా ఎందుకుంటారు? బెదిరింపులు వస్తున్నాయనేటువంటిది ఇందాక పోసాని కృష్ణపూర్తి గారు పృథ్వీ గారు మాట్లాడుతూ బెదిరింపులు వస్తున్నాయి, వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు. సో ప్రశ్నలో అసంబద్ధత ఏమీ లేదు. ఓకే, నేను రీఫ్రెష్ చేస్తాను. నేను బెదిరింపులు ఓకే, మీరు బెదిరుతారా లేదనేది వేరే విషయం. బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్. అదే ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందా? నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కూడా బెదిరిస్తాను. వర్మ గారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు? అంటే మిమ్మల్ని జెన్యూన్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యూన్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు. ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ, స్క్రీన్ ప్లే, సబ్జెక్ట్ నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు, నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకి చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా? నేను ఈ సంభాషణ మాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే, ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుందన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ 1. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1 అది. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారి స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నారు మళ్ళీ చెప్పండి? ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరేంటి? ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవ్వలేదు, ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మ గారు, ఇప్పుడు 2 సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? సీక్వెల్. ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ 3 చూస్తే మీకు మొత్తం ఆయన జీవితం తెలుస్తుంది. ఓకే పాయింట్. ఓకే, మీరు అన్ని నిజాలు చెప్తానని ఇందులో చెప్పారు. అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. వంగవీటి ఒకటండి, 2 థింగ్స్. ఇక్కడ వంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసం కింద దాక్కుని వెళ్ళాను మాటలు. జోక్స్ అపార్ట్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కథలో తెలియదు ఏమీ లేదు ఎవరికి, అందరికీ తెలిసి ఏం జరిగింది. కేవలం నేను బిహైండ్ ది సీన్స్, లేకపోతే ఎలాగ స్టార్ట్ అయ్యింది, ఆ ప్లాట్ వైజ్గా, క్యారెక్టర్స్ వైజ్గా చేస్తాను, అంతేగాని నేను ఏమీ తెలియను కదా ఎవరికి చెప్పట్లేదు ఇక్కడ. సార్, ప్రతి సినిమాకు మామూలుగా సినిమా ఫార్ములా ప్రకారం ప్రతి సినిమాకు ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్ ఇలా ఉంటారు కదా. ఇందులో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇప్పుడు ఒక మామూలు కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు తీసినప్పుడు ఈ హీరో, హీరోయిన్, విలన్ అనేది ఉంటుందండి. ఒక నిజ జీవితంలో తీసినప్పుడు మీకు కేవలం పరిస్థితులు,
క్యారెక్టర్స్ ఎవరి వెనకాల ఏ జెండా ఉంది, ఎవరి ఏ ఉద్దేశంలో ఎవరిని ఏం చేశారు అనేది అది మీకు కథాక్రమంలో తెలుస్తుంది. ఆ కథ కూడా నేను చెప్పేస్తే మీరు సినిమాకి ఎందుకు రావడం? సార్ ఈ సినిమా ద్వారా మీరు పేరు సంపాదించుకుంటున్నారా, డబ్బు సంపాదించుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి ఈ సినిమా ద్వారా? నా టార్గెట్ నిజం చెప్పడం. నేను సత్య హరిశ్చంద్రుడు అవుతా ఉన్నాను. నేను చాలా పాపాలు చేశానండి నా లైఫ్లో. జిఎస్టీ లాంటి సినిమాలు తీశాను, లేకపోతే ఎన్నో చేశాను. ఈ సినిమాతోటి తిరుపతి వెళ్ళి వచ్చి మా లైఫ్లో ఒక్కసారి పూర్తి నిజం చెప్పేస్తే పొరపాటున దేవుడు మళ్ళీ నాకు కొంచెం స్వర్గంలో కొన్ని రోజులు వేస్తాడని నా ఆశ. తీసుకోండి ప్లీజ్. ఏదండి నిజాన్ని చెప్తా అన్నారు, ఎట్లా నిజం అనేది తెలియదు అన్నారు ఫస్ట్. నిజం అనేది ఎప్పుడైనా మీరు నమ్మిందన్నా అవుతుంది, లేకపోతే అవతలాడికి నమ్మదగ్గదుగా ఉన్నప్పుడే అవుతుంది. లేకపోతే నిజానికి అనేది అర్థం లేదు. ఇప్పుడు గాంధీ లేరు అని చెప్తాను, మీరు ఏం చెప్తారు? అది గాంధీ లేరని నేను నమ్ముతాను. అది కాదు కదా క్వశ్చన్. ఏదైనా సరే నమ్మబుల్గా ఉండాలి. సరే ఇప్పుడు మంచి 10 మందికి చెప్పాలి, 10 మందిలో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అంటారు. దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ సినిమా పరంగా చూసుకుంటే? చెడే 10 మందిలో చెప్పాలి. చెడు చెవిలో చెప్తే చెడుగా ఉండిపోతుంది, చెడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే చెడుని సీక్రెట్గా పెట్టారో అప్పుడే సొసైటీ అంతా చెడిపోతుంది. చెడు ఒక్కటే లౌడ్ స్పీకర్లో చెప్పాలి. సార్ ఇది ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం రాలేదని ఈగోతోని ఈ సినిమా తీసారా? ఇప్పుడు వరకు చెప్పేది రామాయణం అంతా ఇందాక రాముడు ఇప్పుడు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి. 100% బాలకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వకపోతే మాత్రం నేను ఈ సినిమా తీసే ఐడియా నాకు వచ్చి ఉండేది కదా. అది మాత్రం క్యారీ, అది ఒప్పుకుంటాం. అంతేనండి. నో కామెంట్. బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచో మిమ్మల్ని చేయమంటాం అనేది కొరితో తలకోకున్నట్లయింది. వాట్ ఈస్ యువర్ కామెంట్? ఆ పరిస్థితిలో ఐ డోంట్ థింక్ యూ థాట్ లైక్ దట్. ఏదో అంటే జరిగిపోయింది అంతే. అడగండి. రాము గారు 30 సంవత్సరాల క్రితం శివ తీసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రెండ్ సెట్టర్ అయింది. ఇది 30 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాకముందే ట్రెండ్ సెట్టర్ అయింది. తర్వాత రామారావు గారి జీవితంలో జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీరు తీశారా, లేదా రాజకీయ ప్రయోజనం కోసం తీశారా? నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను. మీరు ఎప్పుడు నిద్రపోతున్నారో మీ వాట్సాప్ చూసుకుంటున్నారో నాకు తెలియదండి. ఇప్పుడు బేసిక్ పాయింట్ అండి, ఇందాక నేను చెప్పాను. ఐ జస్ట్ రిపీట్ షార్ట్లీ. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏ పార్టీకి. కేవలం ఒక హైలీ డ్రామాటిక్ ఆస్పెక్ట్. నేను ఎన్టీఆర్ గారి అభిమాని. ఆ పర్టిక్యులర్ టైంలో లైఫ్లో జరిగిన ఒక విషయం నేను గ్రహించి అది ఐ థింక్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అనే దాంతో నాకు ఎక్సైట్మెంట్ తోటి ఒక ఎమోషన్ తోటి తీసింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ టైటిల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. కానీ మీరు ఆ టైటిల్ కార్డ్ని ఇవాళ వేరే ఇంకొక దర్శకుడితో షేర్ చేసుకుంటున్నారు. ఆ షేరింగ్కి కారణం ఏంటి? ఎవరు అతను? మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఆ వ్యక్తి గురించి చెప్పండి. సో బేసిక్లీ అగస్త్య అని వర్క్ విత్ మీ యాజ్ అన్ అసిస్టెంట్. తన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో. అండ్ మీ ఇద్దరం కలిసి చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకని ఐ ఫెల్ట్ హీ డిజర్వ్స్ టు బి గివెన్ ఈక్వల్ క్రెడిట్. అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. ఏదండి? అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. ఓకే, అయితే డస్ ఇట్ రియల్లీ డిజర్వ్ ఇట్? ఏంటి అతని కాంట్రిబ్యూషన్ ఏంటి? హీ డస్ ఇట్ ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్లీ. హలో, నేను ఎందుకు నా పక్కన ఎలిగేస్తాను. హలో గురుగారు, ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మేము గమనిస్తున్నామండి. ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే తిరుపతి వెళ్ళి ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నేను పర్టికులర్గా మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది గమనించానండి. ఫస్ట్ డే నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ షూటింగు తర్వాత మీ ట్విట్స్ కానీ ఈవెన్ మీ ట్విట్స్లో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ నేను పర్టికులర్గా గమనించాను. అది నిజమే అంటారా లేకపోతే జస్ట్ మీ ఒపీనియన్?
అది నా ఒపీనియన్. నా ఒపీనియన్ దట్ ఈజ్ అది నిజమా కాదా అసలు ఏంటి అని. డెఫినెట్గా అంటే మీరు చేస్తున్న సినిమా వలన మీరున్న పర్టికులర్ అట్మాస్ఫియర్ ఎంతో కొంత మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. యూనో ఐ థింక్ ఒక ఇంత రియలిస్టిక్ అండ్ ఆనెస్ట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూనో ఎక్కడో తెలియకుండా అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాంటి మనుషుల మనస్తత్వాలతో మీరు రోజు ఐ మీన్ మీ థాట్ ప్రాసెస్లో మునిగి ఉన్నప్పుడు 100%. ఓకే, ఇదొక కారణం. రెండో కారణం వెంకటేశ్వర స్వామి దయ అయి ఉండొచ్చు. మూడో కారణం రామారావు గారి బ్లెస్సింగ్స్ అయి ఉండొచ్చు స్వర్గం నుంచి. ఓకే ఓకే. ఇది కుటుంబ కుట్రల చిత్రం అని పెట్టేసి ఆ కుటుంబాన్ని కొట్టేశారు ఎందుకు సార్? అది అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీ సినిమా తీయలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఫైనల్గా తీసాను, అందుకని నా కుట్రలు తీసేస్తే ఇది కుటుంబ కథ కాదు. కానీ చాలా కుటుంబాలు అందరూ కుట్రలే చేస్తూ ఉంటారు ఎప్పుడు. సో రెండింటికి అది కరెక్ట్గా సూట్ అవుతుందని నా ఫీలింగ్. వర్మ గారు నమస్తే అండి. వర్మ గారు నమస్తే. నేను ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ చేశాను. నేను జర్నలిస్ట్ కూడా. అంటే చాలామంది డిస్కస్ చేసుకునే ఒక విషయం అడగాలని ఉంది, అంటే నా ఆలోచన కూడా అదే. ఒక మెడవం తిప్పని వ్యక్తి ఏ విషయం చివర చనిపోయే వరకు కూడా మెడవం తిప్పని వ్యక్తి కదా ఎన్టీఆర్. ఎందుకంటే భార్య కోసం అన్నీ వదులుకున్నాడు. కుటుంబం పోయింది, పరువు అని కాదు, ఆస్తులు పోయినాయి, మంచి సీఎం పోస్ట్ పోయింది, అన్నీ పోయినా కూడా మెడం తిప్పకుండా లక్ష్మీ పార్వతిని గొప్పగా తన భార్యగా స్వీకరించాడు. అంత గొప్ప వ్యక్తి, మెడం తిప్పని వ్యక్తి అండ్ టాప్ మ్యాన్ అని. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా లేదా ఎన్టీఆర్ని అంత గ్రేట్గానే చూపించారా అనేది పాయింట్ ఉంది. ఒకటండి, ఇప్పుడు ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా అనేది నా ఉద్దేశం వాళ్ళ రిలేషన్షిప్కి నేను ఇచ్చాను ప్రిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ ఒకటే చాలామందికి తెలియదు, ఏదో బయట నుంచి బయట వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని మాత్రం నేను ఎక్కడ తగ్గించలేదు. ఔన్నత్యం ఉన్నంత మాత్రాన ఆయన పక్కదారి పట్టరా లేకపోతే పొరపాటు చేయరా అంటే అది కూడా కరెక్ట్ కాదు. డిగ్నిటీ అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఫర్ ది ఎన్టీఆర్ సార్. ఆ డిగ్నిటీ మాత్రం ఎక్కడ తగ్గదు సార్. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి అక్కడిక్కడ చెబితే విన్నయ్యేనా మీరు పరిశోధించి అందరి దగ్గర తీసుకున్న విషయాలు కాకుండా అంటే జనాలకు తెలియని ఎపిసోడ్స్ ఏమన్నా ఈ సినిమాలో చూపిస్తున్నారా? అంటే షాకింగ్గా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఎవరు వెలికి తీయని నిజాలు ఏమైనా చూపించబోతున్నారా? ఇప్పుడు చాలామంది నన్ను లక్ష్మీ పార్వతి గారు చెప్పింది అని యాసిడ్గా నమ్మేసి తీసేస్తున్నారు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్ని నేను వెళ్ళి కలిసి ఈ సినిమాలో ఉన్న మటీరియల్ గురించి అడగలేదు. ఏదో కలిస్తే హలో హలో అని ఇలా మాట్లాడుకోవడం తప్పిస్తే నేను చేసిందంతా ఈ స్పాట్లైట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితి వేరుగా ఉంటాయి కాబట్టి న్యూట్రల్గా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్టివ్గా చూస్తారు కదా. మోస్ట్ ఆఫ్ నా సోర్సెస్ అలాంటి వాళ్ళు. సార్, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ ఇప్పుడు మీరు తీస్తున్నటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ ఈ బయోపిక్స్ స్టార్ట్ అయిన తర్వాత అన్ఫార్చునేట్గా 2 సినిమాలు ఆర్థికంగా ఫెయిల్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు మీరు తీస్తున్నారు. ఈ సినిమాలో మీరు కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ని టచ్ చేస్తున్నారు. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే విపరీతంగా ట్రావెల్ అవుతున్న విషయాలు నాదెండ్ల భాస్కర్ రావు అనే మాజీ ముఖ్యమంత్రి కూడా విపరీతంగా రామారావు గారి గురించి చాలా అప్రతిష్టాకరంగా మాట్లాడుతున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రామారావు అనేటువంటి ఒక జైజాంటిక్ ఫిగర్, ఒక మహానుభావుడుగా కీర్తించబడిన వ్యక్తి తాలూకు ఔన్నత్యము ఏ స్థాయిలో ఉండబోతుంది? వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? సి ఐఎమ్ నాట్ వెరీ షూర్. గ్రేట్ అంటే రామారావు గారు గ్రేట్ మ్యాన్ అనేది అన్డిస్ప్యూటెడ్ థింగ్ అది. కానీ మీరు ఆయన జీవితంలో ఆయన ఒక 70 సంవత్సరాల వరకు ఒక మహారాజులాగా, అంటే అసలు ఎవరికి అలాంటి స్థితి రాదు, ఎవరికి అసలు భూలోకంలో అంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆయన గడిపి లాస్ట్ స్టేజెస్లో కొన్ని సంవత్సరాలు ఆయన చాలా సఫర్ అయ్యారు. ఎస్పెషలీ ద లాస్ట్ 6 months, ఎస్పెషలీ వైస్రాయ్ టైం నుంచి ఆయన పోయే వరకు విపరీతంగా బాధపడి క్షోభపడి ఆ దిగులుతో ఆయన పోయారు. అది అందరికీ తెలుసు. సో దాంట్లో ఔన్నత్యం ఉంటుందా, గ్రేట్ మ్యాన్ అని ఉంటుందా అనేది ఐ డోంట్ థింక్ దట్. ఐఎమ్ షోయింగ్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్
ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఎస్, బట్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అంత గ్రేట్ మ్యాన్ని కూడా కొన్ని పరిస్థితులు కొంతమంది కలిసి ఎలాగ అలాంటి స్థితికి తీసుకొచ్చారు అనేదే లక్ష్మీస్ ఎన్టీఆర్.